నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. ఈ వీడియోలో మొదటిసారి చికెన్‌ని పిల్లలకి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేదైతే చూపిస్తాను. సంవత్సరం దాటిన తర్వాత నుండి పిల్లలకి మనం చికెన్‌ని పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే పదో నెలల చిన్నారుల దగ్గర నుండే చికెన్ పెట్టుకోవచ్చని చెప్తూ ఉంటారు. పర్సనల్‌గా నేనైతే దాన్ని రికమెండ్ చేయను. జనరల్‌గా పిల్లలకి పెట్టే ఫ్రూట్సు, వెజిటబుల్సు, సిరియల్స్ పిల్లలకి డైజెషన్ అవ్వటానికి ఎంత సమయం అయితే పడుతుందో అంతకన్నా కాస్త ఎక్కువ సమయమే అవుతుంది ఈ చికెన్ డైజెషన్ అవ్వటానికి. అందుకే నేను 1 ఇయర్ దాటిన కాడ నుంచే చికెన్ పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను. నేను ఈ వీడియోలో 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్‌కి చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అనేదైతే చూపించాను. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. చికెన్‌తో పిల్లలకి పెట్టే ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని నా నుండి కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. 1 టేబుల్ స్పూన్ జీరాని డ్రై రోస్ట్ చేసుకొని, చల్లారినాక ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. శుభ్రంగా కడిగిన పుదీనాని పేస్ట్‌లాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకొని, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్‌లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాక వచ్చినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కల్ని ద్వారగా వేపుకొని, చిన్న బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేపి, పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చి వాసన పోయేంత వరకు వేపి, గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్‌ని కూడా వేసి, ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్నాక, గ్రైండ్ చేసుకున్న జీరా పొడిని కూడా వేసి, సరిపడా ఉప్పు, పెప్పర్ పౌడర్‌ని కూడా వేసి, బోన్ లేని చికెన్‌ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నది హాఫ్ బౌల్ వేసి, శుభ్రంగా కడిగిన 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి, ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్నాక 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, మొత్తం కలిసేలాగా కలుపుకొని, 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, ప్రెషర్ మొత్తం పోనిచ్చి, స్మాషర్‌తో చికెన్ పీసెస్‌ని మెత్తగా స్మాష్ చేసుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.